ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల బృందాన్ని నేడు టీడీపీ జనసేన నేతలు కలిశారు. విజయవాడలో ఈసీని కలిసిన వారిలో టీడీపీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అలాగే బోండా ఉమా, వర్ల రామయ్య, అశోక్ బాబు, జనసేన నుంచి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా ఉన్నారు. ఏపీలో ఒకేసారి పెద్ద మొత్తంలో ఓట్లు తొలగిస్తున్నారని, ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. పలు చోట్ల అక్రమాలు జరుగుతూ ఉన్నాయో, గ్రామ స్థాయిలో ఉన్న బిఎల్ఓలు అక్కడ ఓట్లు తొలగించాలని రికమెండ్ చేసిన ఏఈఆర్ఓ ఈఆర్ఓ స్థాయిలో వాటిని ఆమోదించకుండా అధికార పార్టీకి అనుకూలంగా చేసిన అంశాలను కూడా మేము దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద సమగ్రమైన విచారణ కొన్ని కాన్సెన్సీలు ప్రత్యేకించి మేము ఏదైతే కొన్ని కాన్సెన్సీలు ఏవైతే ఉన్నాయో ఒక 7 కాన్సెన్సీల్లో జరిగిన చంద్రగిరి కానీ, పర్చూరు కానీ, అలాగే కాకినాడ కానీ, వినుకొండ కానీ, ఇటువంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేకంగా కేంద్ర బృందం ద్వారా దర్యాప్తు జరిపించాలని చెప్పి మేము కోరటం జరిగింది. పోలీస్ అధికారులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. కొంతమంది జిల్లా ఎస్పీలు కుల మీటింగ్లు అటెండ్ అవుతూ కులమంతా అక్కడికి ఉండాలని చెప్పిన పరిస్థితులను కూడా ఆధారాలతో సహా మేము కమిషన్కి తెలియజేయడం జరిగింది. ఆ ఎస్పీల పేర్లు అండ్ అడ్రస్లు రాసుకున్నాం. వాళ్ళు ఉంటే ఎలక్షన్ జరగదు, ఎలక్షన్ సజావుగా సాగదు, అటువంటి ఎస్పీలు అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. సమయం వచ్చినప్పుడు ఆ అధికారులు ఎంత పెద్ద అధికారులైనా కావచ్చు, వాళ్ళ తోకలు కట్ చేస్తాం, మీరు నిశ్చింతగా ఉండండి, ఎలక్షన్లు సజావుగా సాగేటట్లు చూస్తామని చెప్పారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓట్ల అక్రమాలపై ఒక విచారించడానికి ఒక కమిషన్ రావడం, వారిని జనసేన పార్టీ తరఫున మా నాయకులు మహేష్ గారు, గాదా వెంకటేశ్వర గారితో కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే వారు క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా చదవడం జరిగింది, మమ్మల్ని అడగడం, మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్పాం వారికి, ఏదైతే వైసీపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వారు వైసీపీ పార్టీకి కార్యకర్తలా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాదు అని చెప్పి తెలియపరచడం, వారు దాని మీద విచారిస్తామని చెప్పడం జరిగింది. ఓటర్ల నమోదు విషయంలో వైసీపీ పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది అంటూ టీడీపీ, బీజేపీలు అనవసర రాతాంతం చేస్తున్నాయని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఇక గత ఎన్నికలకు ముందు ఏ జాబితా ఉందో అదే జాబితా ఇప్పటికీ ఉందన్న విషయాన్ని గ్రహించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ విజయవాడలోని నోవెటెల్ హోటల్లో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఈసీని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. మేము కిందటిసారి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాం, అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా ఇచ్చాం. దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి. మేము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఇంటింటికి ఓటర్ లిస్టును వెరిఫై చేశారు. ఇలాంటి తప్పుడు విధానం ఎక్కడెక్కడైతే డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటున్నాయో వాటన్నిటి మీద కూడా ఫారం 7ని అఫీషియల్గా అప్లై చేయడం జరిగింది. స్థాయిని బట్టి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మీకు ఆధారాలతో సహా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ 2019కి ముందు ఏ ఓటర్ లిస్ట్ ఉందో ఇవాళకి అదే ఓటర్ లిస్ట్ ఉంది. కావాలంటే ఎవరు వస్తారో మీ మీడియా సమక్షంలో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. టీడీపీ మేనిఫెస్టో ఏదైతే మేము అవి చేస్తామని చెప్పని కార్యక్రమాలు పెట్టారో అవన్నీ కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి వయసుతో సహా అన్నీ సేకరించి వారికి
వ్యక్తిగతంగా వారికి చంద్రబాబు నాయుడు పేరు మీద ఉత్తరంలాగా రాసి ఆన్లైన్లో వారికి పంపిస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు విధానాలని అరికట్టాలని చెప్పని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేది ఏం లేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబుని పీకేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండూ కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. మేమేదో ప్రలోభ పెడుతున్నామని. ఎవడ పెడతా ఉన్నాడు? భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు సరాసరి నేరుగా మేనిఫెస్టో ద్వారా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలకి మీరు అర్హులు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కదా, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి. 2024 జనవరి 1వ తేదీలోగా 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 6న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజు నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీ వరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటాబేస్లో అప్డేట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురిస్తారు.